అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈరోజు రాత్రి దేవుని వాక్యం ఎపిఎస్సి పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే కనుక మరి అక్కడ ఇలాగూ సెలవిస్తుంది కదా దేవుని వాక్యం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని ఎపిఎస్సి పత్రిక మరి మాటను ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. మనం పిల్లల్ని పెంచే విధానంలో మరి ఇప్పటి నుంచే కరెక్ట్గా సరైన విధానంలో మరి పెంచాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఎందుకనంటే యేసయ్య మాట తెలియజేశాడంటే కనుక మరి యేసయ్యని మనం ఒకసారి మత్తయి సువార్త పాఠాలు మనం చదివినప్పుడు యేసు తల్లిదండ్రులకు మాట విన్నారు, ఆయన కష్టపడి పని చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంతేకాదు దేవుని మందిరానికి కూడా ఆయన వెళ్ళేవారు, భక్తి శ్రద్ధలతో జీవించారు. ఆయన మనుషుల దయందను పెద్దల దయందను దినదినము వర్ధిల్లారు. అదే వర్ధిల్లత మరి మన పిల్లలకు కూడా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తా ఉన్నానంటే కనుక మరి తమ పిల్లను బండకేసి కొట్టువాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. అలాగే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మరి నువ్వు తల్లి గర్భంలో రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగినని ప్రభు కోరుతూ ఉన్నారు. ఈరోజు నేటి దినాల్లో చూస్తే కనుక పిల్లల్ని పెంచే విధానం మరి కొన్ని పిల్లల విని మనం చూసినప్పుడు బాధాకరం అనిపిస్తూ ఉంది. మరి టీవీలో రీసెంట్గా చూస్తే కనుక పబ్జి గేమ్ ఆడుతూ మరి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని మరి కొంతమంది పిల్లలు ఆ ఊహలోనే ఉంటూ మరి పబ్జి గేమ్స్ ఆడుతున్నట్టు చేతులు ఇలా ఆడిస్తున్నట్టుగానే మనకు కనబడుతూ ఉంది, మనం చూస్తున్నాం. అందుకే నేను పిల్లల్ని పెంచే విధానం కరెక్ట్గా పెంచాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఎందుకనంటే ఈ మాట నేను సెలవిస్తున్నాను, మొక్కై వంగనది మ్రానే వంగున అని మనకు కొన్ని సామెతలు కూడా కనబడుతూ ఉంటాయి. పిల్లలు ఏడుస్తున్నారనో లేదా మీ పనిలో షెడ్యూల్ బిజీగా ఉందనో మరి వాళ్ళకి ఫోన్లు ఇచ్చి మనమే వారితో తప్పు చేయిస్తూ ఉన్నాం. వాటి చెడ్డ వ్యసనాలకు లోనవుతున్నారు పిల్లలు. కాబట్టే మరి వాక్యంలా మీ పిల్లలకి నేర్పించండి, ఇది ధర్మమే అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఓకేనండి, అందరూ కూడా మీ పిల్లల్ని పెంచే విధానంలో మరి దేవుని గురించిన మాటలు చెబుతూ దేవుని వందు భయభక్తులు శ్రద్ధలు కలిగి మరి జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. అందరూ కూడా మరి వాక్యానుసారంగా పెంచాలని, వాక్యంలో మరి త్రోవ తొలగకుండా ఉండాలని మనందరం కూడా పిల్లల కోసం ప్రార్థిద్దాం. ఓకేనండి, అందుకే పిల్లల్ని మనం అలాగును పెంచాలని, వాక్యం ద్వారాగా పెంచాలని ప్రభు కోరుతూ ఉన్నారు. మన తల్లిదండ్రులు పిల్లలకి సరైన విధానంలో నేర్పకపోతే కనుక వాడు పెరిగి పెద్దవాడే త్రోవ తొలగిపోతాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దాన్ని బట్టి మన పిల్లల్ని ఏ రీతిగా పెంచాలి. అంతేకాదు సామెతల గ్రంథం చూస్తే కనుక బెత్తం వాడినవాడు తన కుమారునికి విరోధి అని వాక్యం సెలవుస్తుంది. బెత్తం మన పిల్లలకి మనం వాడకపోతే కనుక మనం విరోధులు అవుతామండి. దాన్ని బట్టి పిల్లల్ని ఒక దెబ్బ కొట్టినా పర్లేదు, సరైన రీతిలో వారిని పెంచండి. ఓకేనండి, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ అవర్ ఇండియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.